నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతంతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు ప్రఫుల్ రామరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంది ఉద్యమకారులకు అన్యాయం జరిగింది? గత ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి ఎన్నో రకాలుగా కూడా మీరు మాట్లాడారు, ధర్నాలు చేసి ప్రభుత్వం దగ్గర కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయబోతా ఉన్నారు. అసలు ఎందుకు? ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అన్ని పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారుల కోసం అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టించిన వాళ్ళంగా ఉన్నాము. 250 గదాలే కానీ, పెన్షన్లే కానీ, హెల్త్ కార్డులే కానీ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రధాన ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే బై ఎలక్షన్లో ఇక్కడ ఉన్న స్థితి ఏమైందంటే బీజేపీ బీఆర్ఎస్ అనేది అంతర్గతంగా ఒకటై ఈ నవీన్ యాదవ్ను ఓడించే కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి దాంట్లో మేము కూడా సుదీర్ఘ అన్ని రాష్ట్ర కమిటీని పిలుచుకొని మాట్లాడినాం. మళ్ళీ మనం వేసినాం, ఆల్రెడీ యాక్చువల్ వేసినట్టు విత్డ్రా చేసుకున్నాము. అయితే ఏంటంటే మేము ప్రధానంగా మా లక్ష్యం ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంగా ఉద్యమకారులను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ను గెలవనియొద్దు. కాబట్టి బీఆర్ఎస్ గెలవద్దు అంటే మనం ఖచ్చితంగా విత్డ్రా చేసుకొని ఈ దాంట్లో ప్రచారంలో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే అవినీతిమయమైన బీఆర్ఎస్ ఇంకా ఇవాళ వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి నవీన్ యాదవ్ ఏదైతే సామాజిక కార్యక్రమాలు ఆయన చేసినంత లోకల్ వ్యక్తి బీసీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యర్థి కాబట్టి బీసీకి ఇచ్చారు. కాబట్టి బీసీ కోసం మా అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది, ఈసారి మనం బీసీలకు చేయాలనే దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా సరే ఖచ్చితంగా మనం పోదాం, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిద్దామని. ఇప్పటికే చాలాసార్లు కూడా మీరు పోరాటాలు చేసిరు, మాకు ఇస్తానటువంటి 250 గజాలు ఇవ్వలేదు అని చెప్పేసి, ఆ ₹1 కూడా కొంతమందికి ఇచ్చిందని చెప్పేసి మీరు చాలాసార్లు కూడా మాట్లాడారు. మళ్ళీ ఎందుకు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎందుకు అంత సపోర్ట్ చేయాల్సి వస్తుంది? అంటే ఓన్లీ వ్యక్తిని బట్టి సపోర్ట్ చేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు అట్లానేం లేదు, ప్రధానంగా వ్యక్తి ఒకటి, బీసీ యువ నాయకుడు ఒకటి. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యలోనే వారం రోజుల క్రితం మేము చిన్నారెడ్డి గారిని కలవడం, సీఎం సెక్రటరీ గారిని కూడా కలవడం, అదేవిధంగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరినీ కలిస్తే దగ్గరకు వచ్చింది కదా, ఇంకా కొన్ని రోజులు ఆగితే మీ పని 100% ఉన్నది. క్యాబినెట్లో కూడా అంతర్గతంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి అదేవిధంగా కోదండరామ్ గారితో కూడా మేము తెలుసుకున్నాం వాస్తవాలన్నా కాదా అని. వాస్తవాలు అన్నప్పుడు సరే ఏముంది, ఇది బై ఎలక్షనే కదా, ఈ ఒక్క ఎలక్షన్కి అయితే 100% సపోర్ట్ చేసి మనం బీసీ నాయకుడు నవీన్ యాదవ్ను గెలిపించాలి పెద్ద మెజార్టీతో అని అన్ని డివిజన్లలో కూడా మేము మొన్నటి నుంచి జాయిన్ అయ్యి పనిచేస్తాం. అంటే నమ్ముతున్నారా? మరి ఎన్నోసార్లు కూడా మీకు చెప్పారు ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తాం త్వరలో అంటూ కూడా చాలాసార్లు దాటవేసే ప్రయత్నం చేసింది. మరి ఖచ్చితంగా ఇప్పుడు అంత గట్టిగా ఎలా నమ్ముతున్నారు? మరి అంటే మేము అనేది ఒకటే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ అయినాక లేను. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ఆ పార్టీ వదిలేసి వేరే పని చేసుకుంటూ అట్లనే ఉద్యమకారుల దాని మీద గత 3-4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి ఒక ఆశ ఉన్నది, లాస్ట్ టైం ప్రయత్నం చేద్దాం, తప్పేమున్నది. మీరు ఏం చేస్తారు, ఇవాళ మనం పోటీ చేస్తాం, ఇక్కడ పోటీ చేస్తే వస్తాయి 1000 ఓట్లు, 1500 ఓట్లు వస్తాయి. దాంతో అయ్యేది ఏం లేదు కదా ఉద్యమకారులకు. ఎందుకు, ఇంకా ఒక ఆశ ఉన్నది. కాబట్టి మన ఉద్యమకారులు అందరూ కూడా అన్ని రాష్ట్ర కమిటీలలో తీర్మానం చేసినాకనే ముందుకు పోదామని స్పష్టంగా చెప్తూ, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అనేది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజైతే సోనియా గాంధీ ఇచ్చింది కదా, ఇప్పటికి కూడా నమ్ముదాం, తప్పేమున్నది. అందరికన్నా నమ్మి మనం ముందుకు పోదాం. ఈ ఒక్క బై ఎలక్షనే కదా, దీంట్లో అయితే మనం ఏం చేసేది ఏముంటుంది ఎక్కువ. కాబట్టి 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. అట్లనే ఏంటంటే ఇక్కడ బీజేపీ కాడెత్తేసి బీఆర్ఎస్ చేస్తుంది అనేది కూడా మా సర్వేలో కూడా ఉన్నది. కాబట్టి కొంచెం బయటపడేస్తే అందరం కలిసి పని చేస్తే ఇమీడియట్గా ఖచ్చితంగా మెజార్టీ ఓట్లతో బయటపడతాడు. కాబట్టి దీనికి రావడం నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే రౌడీ అని చెప్పేసి, రౌడీ ఫ్యామిలీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రౌడీలకు ఇచ్చింది. ఒకవేళ నిజంగా నవీన్ యాదవ్ గెలిచి హైడ్రా పేరుతో ఇళ్ళని కూల్చేస్తారని చెప్పేసి ఇటువంటి ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా గెలిచే పరిస్థితి ఉందంటారు? ఇక్కడ 100కి 100 పాలు నవీన్ యాదవ్ 50,000 పైచీలతోటే మెజార్టీతో ఉంటారు. 15వ తారీఖు 11 ఎలక్షన్లు 15వ తారీఖు రిజల్ట్లు వస్తాయి. రిజల్ట్ రోజు మేము ఇక్కడనే ఉంటాము. ఖచ్చితంగా మళ్ళీ మా వాయిస్ ఇస్తాము. ఖచ్చితంగా ఏదైతే ఈ రౌడీ షీటర్లు లేపడం ఇవన్నీ అనేది చాలా మూర్ఖత్వం. రౌడీ షీటర్ అని చేసినావు కానీ ఆయన లోకల్కి వస్తే ఇప్పుడు మీరు అడుగుతూ చెప్తారు, సామాన్య ప్రజలను అడగండి. మేమంటే సరే పక్క కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం, ఇక్కడ లోకల్ వాళ్ళని అడుగుతూ చెప్తారు కదా. వాళ్ళు ఏ రాత్రైనా అపరాత్రైనా సావైనా దినాలైనా చదువులైనా ఏ ఆపదలైనా వాళ్ళు వేలాది మందికి ఆల్రెడీ హెల్ప్ చేశారు కదా, స్కూళ్ళు పెట్టి చారిటీలు చేసి. మళ్ళీ ఇది ఇట్లా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు జూబ్లీహిల్స్లో? మేమేం కాదంటలేము. గోపీనాథ్ ఉండే, మాగంటి గోపీనాథ్, ఆయన కూడా మా మామ ఫ్రెండే, నాకు కూడా మామ అనే పిలిచేటోడిని. కానీ మాది అట్లా కాదు కదా, మేము పార్టీ పరంగా మేము ఎన్నుకున్నాము. ఇక్కడ మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా,
గత ప్రభుత్వం ఎందుకు పోయింది? బీఆర్ఎస్ రాజ్యంలోకి వచ్చేది ఎందుకైంది? మీరు ఇద్దరు కుమ్మక్కై నాటకాలు చేస్తున్నారనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. దాంట్లో తెలంగాణ ఉద్యమకారులు రూపాయి తీసుకోకుండా అన్ని జిల్లాల్లో చేస్తేనే కాంగ్రెస్ పార్టీ 1.7% ఓట్లతోటి వచ్చినది. అది అందరికీ తెలిసిందే. మేము ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారిని నిలదీసినాం. మీకు తెలిసిందే గతంలో ఏ విధంగా ధర్నాలు చేసినాం, ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టినాం. ఇవాళ తెలంగాణ సినిమా వేదిక కూడా ఈ సినీ పరిశ్రమ రక్షించుకోవాలి, బయోపరిఫికేషన్ చేయాలని అది కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఒక దిక్కు పోరాటం చేస్తూ ఈ ఎన్నికలలో మాత్రం ఇక్కడ మాకు ఈయన నచ్చినాడు కాబట్టి ఈ వ్యక్తికి చేయాలనేది ప్రధాన అంశంగా మేము ఇక్కడికి వచ్చాం.